మాజీ మంత్రి వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్పై ఏసీపీ డీజీకి జనసేన ఫిర్యాదు చేసింది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వెల్లంపల్లి అవినీతికి పాల్పడ్డారని, ఇందుకు సంబంధించిన ఆధారాలను ఏసీబీకి జనసేన నేతలు అందజేశారు. ప్రముఖ ప్రజా గాయకుడు, విప్లవ కవి గద్దర్ కుమార్తె వెన్నెల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఏపీలో గద్దర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఆయనకు ఒక వినతిపత్రం సమర్పించారు. మాజీ మంత్రి కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కేటీఆర్ తనపై వేల కేసులు పెట్టించారని మండిపడ్డారు. ఇప్పుడు ఆయన అవినీతిపై మాట్లాడితే కోర్టుల నుంచి నోటీసులు పంపిస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పై అనర్హత పిటిషన్ను స్పీకర్ కొట్టివేయడాన్ని మాజీ మంత్రి తీవ్రంగా తప్పుపట్టారు. సంజయ్ పార్టీ మారారని, ఫోటోలు, వీడియోలు కళ్ల ముందు కనిపిస్తున్నా స్పీకర్ ఆధారాలు లేవంటూ పిటిషన్ను తిరస్కరించడం అర్ధరహితమని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల నిరసనల కారణంగా ఇవాళ లోక్సభ పలుసార్లు వాయిదా పడింది. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు గందరగోళం కొనసాగడంతో సభాపతి సభను గురువారానికి వాయిదా వేశారు. బలూచిస్తాన్లో తిరుగుబాటు చేస్తున్న రెబెల్స్ వద్ద ఆధునిక ఆయుధాలు ఉన్నాయని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆరోపణలు చేశారు. అవి అమెరికా సరఫరా చేసి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని క్రికెట్ కామెంటరీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కామెంటరీ ఒక కళ అని, దీనికి చాలా ప్రతిభ అవసరమని ఆయన అన్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునేలా చమత్కారంగా లైవ్ కామెంటరీ చెప్పడం చాలా కష్టమని, ఇది అందరికీ సాధ్యం కాదని ధోని పేర్కొన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.